హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఛానల్లో ఆల్రెడీ జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇందులో వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు అండ్ అలాగే దగ్గరలో జరగబోతున్న ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అదేవిధంగా మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రిపరేషన్ ఇంకా మంచిగా మార్చుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి ఈటి కోహ్లీ దుతిపట్ యోజన ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఆప్షన్ బి అస్సాం రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్, భారతదేశంలో వృత్తి విరతి క్లినిక్లను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. భారతదేశంలో వృత్తి విరతి క్లినిక్లను ప్రారంభించిన రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్, మూడవ అంతర్దేశీయ జలమార్గాల అభివృద్ధి మండలి సమావేశం ఎక్కడ జరిగింది అంటే కొచ్చిలో జరిగింది. మూడవ అంతర్దేశీయ జలమార్గాల అభివృద్ధి మండలి యొక్క సమావేశం IWDC 3.0 అనే సమావేశం కొచ్చిలో జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆమోదించబడిన ప్రాజెక్టు యొక్క వ్యయం ఎంత అంటే 199.24 కోట్లు. నెక్స్ట్, ఏ రాష్ట్రం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది అంటే అంతర్జాతీయ రైతుల సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్, 2025 ఆర్థిక సర్వే ప్లాన్ పార్లమెంటులో ఎప్పుడు సమర్పించింది అంటే జనవరి 29, 2026న 2025-26 ఆర్థిక సర్వేని పార్లమెంటులో జనవరి 29, 2026లో సమర్పించింది. నెక్స్ట్, 2025-26 సంవత్సరానికి అంచనా వేయబడిన జీడిపి వృద్ధి రేటు 6.8 నుంచి 7.2%. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం సేవానిధి క్రెడిట్ కార్డుకు ప్రారంభ క్రెడిట్ పరిమితి ఎంత అంటే 10,000. పిఎం సేవానిధి క్రెడిట్ కార్డుకు ప్రారంభ క్రెడిట్ పరిమితి 10,000. నెక్స్ట్, 2024లో జేసీ డానియల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే శారద అనే ఆమె జేసీ డానియల్ అవార్డును 2024లో గెలుచుకున్నారు. నెక్స్ట్, 2026 ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు అంటే గ్రాసా మాచెల్. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని గ్రాసా మాచెల్ అందుకున్నారు. నెక్స్ట్, 2026-27 సంవత్సరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం భారతదేశం కింది వాటిలో దేనిని నామినేట్ చేసింది అంటే జీవన వేళ్ల వంతెనలను యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం ఎంపిక చేసింది భారతదేశం. నెక్స్ట్, 2026 గల్ఫ్ కప్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది 2026 గల్ఫ్ కప్. నెక్స్ట్, ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఇతివృత్తం ఏమిటి అంటే దాని మెయిన్ గోల్ ఏమిటి అంటే వృద్ధిని బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థకు భద్రత కల్పించడం. నెక్స్ట్, మహారాష్ట్ర మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి ఎవరు అంటే సునేత్ర పవార్. మహారాష్ట్ర మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్. నెక్స్ట్, 2026 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్నవసారి కేంద్ర బడ్జెట్ ను సమర్పించారు అంటే 9వ సారి. 2026 ఫిబ్రవరి 1న
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 9వసారి కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. నెక్స్ట్, నంబియో జీవన వ్యయ సూచిక 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరం ఏది అంటే ముంబై. నెక్స్ట్, 2026 భద్రతా సూచిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం ఏది అంటే క్వింగ్ డావో. నెక్స్ట్, భారతదేశంలో భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా రుద్ర హెలికాప్టర్ పైలట్ ఎవరు? కెప్టెన్ హంస. భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా రుద్ర హెలికాప్టర్ పైలట్ కెప్టెన్ హంస. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ఏఐ ఆధారిత విశ్వవిద్యాలయం ఏది అంటే చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం, మీరట్లో ఉంది. నెక్స్ట్, ఒడిశాలోని ఏ బౌద్ధ ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి అంటే రత్నగిరి, ఉదయగిరి, లలితగిరి. నెక్స్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026లో ఎప్పుడు అమల్లోకి వస్తాయి అంటే ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. నెక్స్ట్, సంపూర్ణ అభియాన్ 2.0ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది సంపూర్ణ అభియాన్ 2.0ను ప్రారంభించింది. నెక్స్ట్, 2026 నాటికి భారతదేశంలో మొత్తం రామ్సాగర్ ప్రదేశాల సంఖ్య ఎంత అంటే 98. రామ్సార్ ప్రదేశాలు 98 ఉంటాయి 2026 నాటికి. నెక్స్ట్, 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే ఎలెనా రైబాకినా. నెక్స్ట్, 72వ మహిళా సీనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 విజేత ఎవరు అంటే విజేత జట్టు ఏది అంటే హర్యానా. నెక్స్ట్, యుఎస్ డాలర్ మద్దతు ఉన్న స్టేబుల్ కాయిన్ ను ఆమోదించిన మొదటి దేశం ఏది అంటే యుఎస్ డాలర్ మద్దతు ఉన్న స్టేబుల్ కాయిన్ ను ఆమోదించిన మొదటి దేశం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ సబ్జెక్టును మీరు ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్స్ పై మీకు ఆన్లైన్ టెస్టులు కావాలనుకున్నా ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అదే విధంగా అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్, గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026 ను ఏ సంస్థ విడుదల చేసింది అంటే బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ విడుదల చేసింది. నెక్స్ట్, భారతదేశం అమెరికా వాణిజ్య ఒప్పందాలలో సుంకాల తగ్గింపు ఎంత అంటే 18%. భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలలో సుంకాల తగ్గింపు వచ్చేసి 18%. నెక్స్ట్, 2026లో జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డులలో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ పుస్తకాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే బ్యాడ్ బన్నీ. నెక్స్ట్, పంజాబ్ లోని ఆడంపూర్ విమానాశ్రయానికి కొత్త పేరు ఏమిటి అంటే శ్రీ గురు రవిదాస్ మహారాజ్ విమానాశ్రయం. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ విమానాశ్రయం. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ న్యాయ శిక్షణా కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది అంటే నవీ ముంబైలో. భారతదేశపు మొట్టమొదటి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ న్యాయవాద శిక్షణా కేంద్రం అనేది నవీ ముంబైలో ప్రారంభించబడింది. నెక్స్ట్, రెండవ భారతదేశం అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? భారతదేశం మరియు అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం రెండవది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, 39వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా 2026 ఎక్కడ జరిగింది అంటే ఫరీదాబాద్ లో జరిగింది. నెక్స్ట్, మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే యమ్నాం ఖేమ్చంద్ సింగ్. నెక్స్ట్, డిఆర్డిఓ ఎస్ఎఫ్డిఆర్ క్షిపణి సాంకేతికతను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది అంటే
చాందీపూర్లో విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్, ప్రపంచపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష కేంద్రమైన హెవెన్ 1 ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అంటే వస్ట్ స్పేస్, వస్ట్ స్పేస్ అనే సంస్థ హెవెన్ 1 ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ ద్వంద్వ ఇంధన రైలు ఎక్కడ ప్రారంభించబడింది? అంటే అహ్మదాబాద్ లో ప్రారంభించబడింది. ఎల్ఎన్జి మరియు డీజిల్ అనే ద్వంద్వ ఇంధన రైలు అహ్మదాబాద్ లో ప్రారంభించబడింది. నెక్స్ట్, 2026 ప్రపంచ ప్రభుత్వ సదస్సు ఎక్కడ జరిగింది? అంటే దుబాయ్ లో జరిగింది. నెక్స్ట్, మహిళల ప్రీమియర్ లీగ్ WPL 2026 విజేత ఎవరు? అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సిబి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతలు. నెక్స్ట్, 2026 శీతాకాలం ఒలింపిక్స్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? అంటే ఇటలీ ఆతిథ్యం ఇస్తోంది. నెక్స్ట్, 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ ను ఎవరు గెలుచుకున్నారు? అంటే రూబల్ నాగి గారు 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. నెక్స్ట్, వృద్ధుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? అంటే కేరళ. వృద్ధుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టినది కేరళ. నెక్స్ట్, పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది? అంటే త్రిపుర రాష్ట్రం పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి సహకార టాకీ సర్వీసు పేరు ఏమిటి? అంటే భారత్ టాకీ. భారతదేశం మొట్టమొదటి సహకార టాకీ భారత్ టాకీ. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ లోని ఏ నగరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం ప్రారంభించబడింది? అంటే నవ రాయ్పూర్ లో ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం ప్రారంభించబడింది. నెక్స్ట్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? అంటే అరవింద్ పనగారియా. నెక్స్ట్, వింగ్స్ ఇండియా 2026 పురస్కారాలలో ఏ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది? అంటే ఢిల్లీ విమానాశ్రయం. నెక్స్ట్, 2026 ఉపేంద్రనాథ్ బ్రహ్మ మానవతా పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? అంటే భూటాన్ రాణి 2026లో ఉపేంద్రనాథ్ బ్రహ్మ మానవతా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? అంటే జపాన్ దేశాన్ని అధిగమించింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ లో రాసుకొని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మీరు మిస్ చేయకుండా చూడండి. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. అలాగే మరిన్ని వివరాల కోసం, ఆన్లైన్ టెస్టుల కోసం డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినటువంటి నంబర్కు కాల్ చేయండి లేదా శ్రీ విశ్వ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మరో ముఖ్యమైన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.